ఇప్పటి రోజుల్లో సినిమాల్లో నటించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది, కానీ అవకాశాలు దక్కించుకోవడం అంత సులభమైన విషయం కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా నటీనటులుగా ఛాన్సులు రావాలన్నా, అందులో రాణించాలన్నా ఎంతో టాలెంట్, కృషి, పట్టుదల ఉండాలి. వీటన్నింటికీ అదృష్టం కూడా తోడైతే వారి కెరియర్ తిరుగుండదు. అలా అదృష్టం కలిసి వచ్చిన వారు మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉంటారు. ఇంకొందరు చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నా వారికి అరాకొర అవకాశాలే వస్తూ ఉంటాయి. వాటితో తమని తాము నిరూపించుకునే వీలు ఉండదు. మరికొందరు ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతూ ఉంటారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలా ఇండస్ట్రీకి వచ్చిన నటి ప్రత్యూష 1998 నుండి 2002 సంవత్సరం వరకు చాలా తక్కువ టైంలో నటిగా మంచి పేరు తెచ్చుకుని ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని, స్నేహం అంటే ఇదేరా, ఇదేమి ఊరురా బాబు వంటి చిత్రాలు, తమిళంలో 6 చిత్రాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా అనేక టీవీ ధారావాహిక కార్యక్రమాల్లో నటించింది. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 4 సంవత్సరాల్లో కేవలం 11 సినిమాలు మాత్రమే చేసి అందరి అభిమానానికి దగ్గరైన ప్రత్యూష జీవితం విషాదాంతమైంది. 20 ఏళ్ల వయసులోనే తనువు చాలించి ప్రేక్షకుల్ని, అభిమానుల్ని వేదనకు గురిచేసింది. చక్కని మొహం, చెరగని చిరునవ్వు, ఆకట్టుకునే నటన నుంచి నటికి ఉండాల్సిన లక్షణాలన్నీ కలబోసిన ప్రత్యూష మరణానికి కారణాలేంటి అనేది ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రత్యూష నల్గొండ జిల్లా భువనగిరిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ఆమె చిన్నప్పుడే మరణించాడు. ప్రత్యూష హోటల్ మేనేజ్మెంట్ చదివింది. మోడల్ గా ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డు పొందింది. 17 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించింది. ఆమె జీవితంలోకి ప్రవేశించిన స్నేహితుడు సిద్ధార్థరెడ్డి ప్రత్యూష ప్రేమించుకున్నారని, ఆ ప్రేమని ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని విషం తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సిద్ధార్థరెడ్డి మాత్రం బ్రతికాడు అని ఆ రోజుల్లో అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించబడింది. కానీ ఆమె జీవితంలో జరిగింది వేరే అని కొందరు వాదిస్తూ ఉంటారు. ఇక సినిమాను తలపించే ఆమె జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి, మరెన్నో సంఘర్షణలు ఉన్నాయి. అలాంటి నటీమణి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ప్రత్యూష జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. హీరోయిన్ గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుని టాప్ స్టార్ గా కొనసాగుతున్న గ్లోబల్ క్రష్ రష్మిక మందన్న ఈ బయోపిక్ లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యూష బయోపిక్ కి సంబంధించి రష్మిక పేరే వినిపించడానికి ప్రధాన కారణం వీరిద్దరికీ దగ్గర పోలికలు ఉండడమే. ఆమె కళ్ళు, అమాయకత్వంతో కూడిన చిరునవ్వు, ఇవన్నీ ప్రత్యూష క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేందుకు బాగా ఉపయోగపడతాయి. అందులోనూ రష్మిక ఏ క్యారెక్టర్ లో అయినా ఇన్వాల్వ్ అయ్యి నటించే హీరోయిన్ కావడం కూడా ఆమె పేరు వినిపించడానికి కారణమవుతోంది. ప్రత్యూష జీవితంలో ఎన్నో చీకటి వెలుగులున్నాయి. వాటన్నింటినీ తన నటనతో ఆవిష్కరించగల రష్మిక ఈ క్యారెక్టర్ కు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ లా చెబుతున్నారు. ఈ బయోపిక్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలను బట్టి త్వరలోనే అనౌన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఈ సెన్సేషన్ స్టోరీని ఏ డైరెక్టర్ తెరకెక్కించి న్యాయం చేస్తారో చూడాలి మరి.